హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. బ్యాచులర్స్ సైతం సింపుల్గా చేసుకునే టమాటా బాత్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఎంతో కష్టం లేకుండా సింపుల్ వేలో నేను నా స్టైల్లో మీకు టమాటా బాత్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చేసి చూపిస్తాను మీకోసం. లేట్ లేకుండా ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? సో నేనైతే కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. సో ఈ కప్పు ఉప్మా రవ్వని మనం లో ఫ్లేమ్లో ఒక ప్యాన్లో వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో ఆ రవ్వ యొక్క పచ్చితనం పోయే వరకు, మంచి స్మెల్ వచ్చే వరకు చక్కగా లో ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా రోస్ట్ చేసుకొని పక్క తీసుకొని దీనికి కావాల్సిన రిమైనింగ్ పదార్థాలు: పచ్చి బఠానీ, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, క్యారెట్, కరివేపాకు, క్యాష్యూస్, పెట్టుకున్న జింజర్, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, టమాటా. నెక్స్ట్ ఒక ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని, అదేవిధంగా కొంచెం నూనె వేసుకొని బాగా నూనె అండ్ నెయ్యి వేడెక్కే వరకు ఉంచి ఏదైతే మనం తీసుకున్నామో జీడిపప్పు, గుప్పెడు జీడిపప్పు వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా రోస్ట్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అలా పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అదే నూనెలో పోపు దినుసులు అనేది వేసుకోవాలి. ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జింజర్ వేసుకొని చక్కగా ఉల్లిపాయల నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో అది కొంచెం సపరేట్ అవుతుంది అనగానే క్యారెట్స్ అనేవి కొంచెం హార్డ్ ఉంటాయి కాబట్టి అవి కూడా వేయాలి. కాబట్టి కట్ చేసి పెట్టుకున్న చిన్న క్యారెట్ ముక్కల్ని కూడా చక్కగా యాడ్ చేసేసుకొని కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి, కలితిప్పుకుంటూనే. ఎందుకు ఫ్రై చేసుకోవాలి అంటే మాడకుండా ఉంటాయి కాబట్టి. దాంట్లోనే కొంచెం కలర్ కోసం పసుపు వేసుకొని చక్కగా అన్నీ మాడకుండా కలితిప్పుకుంటూ దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని అవి కూడా చక్కగా బాగా ఉడికే వరకు ఫ్రై చేసుకొని బాగా వేగే వరకు దానిలో మనం నేనైతే ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను. జనరల్గా ఫ్రోజన్ దొరకని వాళ్ళకి పచ్చి బఠానీ తీసుకోవాల్సి వస్తే ముందుగానే వేడి నీళ్ళలో ఒక 30 minutes నానబెట్టి దాన్ని మనం వేసుకుంటే మాత్రం త్వరగా అనేది బఠానీ ఉడికిద్ది. సో ఆ విధంగా ఏదైనా వెజ్జెస్ మాత్రం 70% కుక్ చేసుకొని దానిలో నేను తీసుకున్న కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్ళు పోసుకున్నాను. జనరల్గా కొంతమంది హార్డ్గా చేసుకునే వాళ్ళైతే 3.5 పోసుకుంటే ఎలా అంటే మీరు తీసుకున్న రవ్వని బట్టి. నేనైతే 4 తీసుకున్నాను. దానిలో మీ వాటర్కి సరిపడ్డ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అది ఎలా ఉండాలంటే మరీ సముద్రపు అంత ఉప్పు కసంగా ఉండకుండా జస్ట్ వాటర్కి సరిపడి మీకు రవ్వ పడితే ఎంత సరిపోతుందో అంత ఉప్పు తీసుకొని చక్కగా ఒక 5 minutes వదిలేస్తే వాటర్ అనేవి చక్కగా ఇలా తెరులుతూ ఉంటాయి చూడండి. ఆ విధంగా అప్పటి వరకు పక్కన ఉంచాలి. అలా వాటర్ తెరులుతూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ రవ్వని తిప్పుతూ స్లోగా వాటర్లో వేసుకుంటూ కలితిప్పుతూ ఉండాలి. అలా కలితిప్పటం వల్ల ఏంటంటే రవ్వ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది. చక్కగా కలితిప్పుతూ రవ్వని మొత్తం ఆ వాటర్ అంతటా కలితిప్పుతూ స్లోగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే రవ్వ అనేది చక్కగా అంతటా పడుతుంది, గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఈ విధంగా రవ్వను వేసుకున్నాక చక్కగా మొత్తం అంతటా కింద నుంచి పైకి మొత్తం కలితిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలితిప్పుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే రవ్వ ఉడకకుండానే గట్టి పడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో చక్కగా పెట్టుకొని స్లోగా గడ్డలు లేకుండా, ఉండలు లేకుండా చక్కగా కలితిప్పుకుంటే ఉప్మా అనేది మంచిగా వస్తుంది. ఇన్కేస్ అది ఇంకా గట్టి పడిపోయిందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిదిప్పుకుంటూ ఉండలు లేకుండా చక్కగా పైనుంచి కిందకి అంతటా బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఎప్పుడైతే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును దాంట్లో వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని
పైనుంచి కిందకి అవి ఒకే దగ్గర ఉండకుండా జీడిపప్పు అనేది అంతటా కలుపుకోండి. మళ్ళీ ఒకసారి అలా కలుపుకుంటే అంతటా స్ప్రెడ్ అవుతుంది ఆ జీడిపప్పు అనేది. సో అలా మొత్తం అయినాక నేనైతే ఆవు నెయ్యి తీసుకున్నాను. మీరైతే గేదె నెయ్యి అయినా పర్లేదు. 2 స్పూన్స్ తీసుకొని మళ్ళీ అంతటా కలుపుకోండి. ఎందుకంటే తిరుపతి ఆ స్మెల్ అయితే ఏదైతే బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా పెడతారు కదా, ఆ టేస్ట్ రావాలంటే మీరు కూడా ఐ ప్రిఫర్ 2 స్పూన్స్ ఆఫ్ ఆవు నెయ్యి. మీరు ట్రై చేయాలనుకుంటే ఆవు నెయ్యి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే, సింపుల్. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చక్కటిగా సింపుల్గా టమాటా బాత్ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఈ టమాటా బాత్ కాంబినేషన్లో పల్లి చట్నీ తీసుకున్నాను. ద బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ పల్లి చట్నీ విత్ టమాటా బాత్, అమేజింగ్. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.